ఏఐ అండ్ రోబోట్ రేస్ లో భారతదేశం వెనకబడింది. ప్రాబ్లం ఏమైందంటే టాలెంట్, అదే విధంగా మ్యానుఫాక్చరింగ్ పరంగా భారతదేశం చాలా వెనకబడింది. మిగతా దేశాలు భారతదేశానికి చాలా రెట్లు ఎక్కువలో ఉన్నాయి. అమెజాన్ రీసెంట్ గా $35 బిలియన్, అదే విధంగా మైక్రోసాఫ్ట్ ఏమో $17.5 బిలియన్ 2030 కల్లా ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాం, దట్ ఈస్ ఫర్ డిజిటల్ సర్వీసెస్ అని చెప్తున్నారు. కానీ యుఏఈ ఏమో $148 బిలియన్ 2024 లో ఏఐ లో ఇన్వెస్ట్ చేసింది, ఇంక్లూడింగ్ 5 GW డేటా సెంటర్ విత్ ఓపెన్ ఏఐ, ఆర్కిల్ అండ్ ఎన్విడియా. వేరే సౌదీ అరేబియాకి సంబంధించిన హుమానియా వాళ్ళేమో గ్లోబల్ టాప్ 3 ఏఐ స్టార్ట్అప్స్ ని లాంచ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు, విచ్ ఆర్ పార్ట్నరింగ్ విత్ క్వాల్కామ్, సిస్కో అండ్ AMD. ముగ్గురు జైంట్స్. అసలు సౌదీ అరేబియా అయితే ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబోట్ షోరూమ్ ఓపెన్ చేశారు. చైనా ఏమో 2024 లో 5,54,000 రోబోట్స్ తయారు చేసింది. ఇది మోర్ దాన్ ప్రపంచంలో తయారు చేసిన రోబోట్లు అన్నింటికంటే కలిపినా కానీ ఎక్కువే. ఆజీబోట్ లాంటి కంపెనీలు దగ్గర దగ్గర 5,000 హ్యూమనాయిడ్స్ ని తయారు చేసింది. మన ఇండియాలో ఏమో 1.25 బిలియన్ ఏఐ మిషన్ అని చెప్పి మనం అలాట్ చేస్తుంటే మనీ, వేర్ యాజ్ కాంట్రాస్టింగ్ గా సౌదీ అరేబియా, ఫ్రాన్స్ వీళ్ళేమో 100 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే స్టేట్ అనేది బాగా లైక్ కంట్రీ గవర్నమెంట్ అనేది బాగా ఇన్వెస్ట్ చేస్తుంది ఈ దేశాల్లో. చైనాలో కావచ్చు, స్టేట్ ఇస్ బ్యాకింగ్ ఇన్ సౌదీ అరేబియా, ఫ్రాన్స్, యూఎస్. ఇలాంటి స్టేట్ అనేది డబ్బులు వస్తుంది, మనకి స్టేట్ డబ్బులు పోయట్లేదు. బేసికల్లీ కంట్రీ వాళ్ళు లైక్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇట్లా వాళ్ళే డబ్బులు పోయాలి.